హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ రైట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం మ్యాథమెటికల్ సబ్జెక్ట్లోని సబ్ టాపిక్ అయినటువంటి స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ అంటే ప్రకటనలు, ఊహలు, ఈ యొక్క సబ్ టాపిక్ పైన మనం ఈరోజు ప్రాబ్లమ్స్ని చర్చించుకుందాం. ఫ్రెండ్స్, ఈ యొక్క టాపిక్ పైన అంటే ప్రకటనలు, ఊహలు అనే యొక్క సబ్జెక్ట్ పైన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కామన్గా మినిమం 3 క్వశ్చన్స్ అయినా అడగడం జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ ఇంతకుముందు క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ని మీకు కవర్ చేసి అందించడం జరుగుతుంది. సో ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంతకుముందు చెప్పినటువంటి అన్ని క్లాసెస్ మీకు ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మీరు మా యొక్క వెబ్సైట్ www.shinindiarktutorial.com అనే వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ముందుగా ఇక్కడ కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క డైరెక్షన్స్ని బేస్ చేసుకొని మనము ఆన్సర్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ డైరెక్షన్ ఏమి ఇచ్చాడు? ఆప్షన్ ఏ అంటే ఒకటవ ఊహ మాత్రమే అవ్యక్తంగా ఉంటే, అంటే ఒకటో ఊహ మాత్రమే కరెక్ట్గా ఉన్నట్లయితే మనము ఇచ్చినటువంటి ఆప్షన్ ఏబిసిడి అని అక్కడ మెన్షన్ చేస్తారు కదా, వాటిలో మనము ఆప్షన్ ఏ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రెండవ ఊహ మాత్రమే కరెక్ట్గా ఉంటే ఆప్షన్ బి అని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒకటి లేదా రెండు ఊహలు అవ్యక్తంగా ఉంటే, అంటే ఒకటన్నా లేదంటే రెండోదన్నా, రెండిట్లో ఏదైనా ఒకటి మాత్రమే కరెక్ట్గా ఉన్నట్లయితే ఆప్షన్ సిని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒకటి కానీ రెండు అంటే ఒకటి లేదా రెండు, ఒకటోది కరెక్ట్ అయినా రెండోది కరెక్ట్ అయినా, రెండిట్లో ఏది కరెక్ట్ అయినా ఒకటి కానీ రెండు కానీ ఊహనం అవ్యక్తంగా లేకపోతే, అంటే రెండు కరెక్ట్గా లేనట్లయితే మనం ఆప్షన్ డిని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒకటి మరియు రెండో ఊహలు అవ్యక్తంగా ఉంటే, అంటే రెండు కరెక్ట్గా ఉన్నట్లయితే ఆప్షన్ ఈని చూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్దాం. ముందుగా ఒక ప్రకటన ఇచ్చాడు ఇక్కడ. సో ఈ ప్రకటనకి సంబంధించినటువంటి ఊహలు ఇవ్వబడ్డాయి. మనం ఇక్కడ ప్రకటనకి సంబంధించి ఈ ఊహలలో ఏవి కరెక్ట్ అనేదో మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ముందుగా ప్రకటన వచ్చేసి బెంగళూరు నుండి ఢిల్లీకి విమానంలో ప్రయాణిస్తే తొందరగా వెళ్ళవచ్చు. ఇక్కడ ఊహలు వచ్చేసి బెంగళూరు మరియు ఢిల్లీ వాయు మార్గం ద్వారా కలపబడినవి. బెంగళూరు నుండి ఢిల్లీకి వెళ్ళడానికి మరి ఏ ఇతర రవాణా మార్గము లేదు. సో ఇక్కడ మనకి ఏంటి, బెంగళూరు నుండి ఢిల్లీకి వెళ్ళడానికి వాయు మార్గం అనేది కలపబడింది. సో ఇది కరెక్టే. నెక్స్ట్ బెంగళూరు నుండి ఢిల్లీకి వెళ్ళడానికి మరి ఏ ఇతర వాహన మార్గము లేదు, అంటే ఇది ఏ ఇతర వాహన మార్గం లేదు అనేది రాంగ్ స్టేట్మెంట్ మనకి ఇక్కడ, అంటే రాంగ్ ఊహ అనేది కరెక్ట్గా ఇవ్వబడలేదు. సో ముందుగా మనకి ఇచ్చినటువంటి ఒకటో ఊహ మాత్రమే సరి అయినది. సో మనం ఒకటే ఊహ అంటే ఫస్ట్ ఊహ కరెక్ట్ అయితే మనం ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది? ఇక్కడ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ని బేస్ చేసుకుంటే మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ది ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. ప్రకటన తక్షణమే అమల్లో వచ్చే విధంగా బ్యాంకు ఏ చిల్లర రుణాలపై వడ్డీ రేటును 0.5% తగ్గిస్తున్నట్లుగా ప్రకటించింది. సో ఇక్కడ ఊహలు వచ్చేసి పోటీగా మిగతా బ్యాంకులు కూడా చిల్లర రుణాలపై వడ్డీ రేటును తగ్గించవచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాంకు ఏ దీని ద్వారా ఎక్కువ మంది వినియోగదారులను చిల్లర రుణాలకు వాడుకునే విధంగా ఆకర్షించవచ్చు. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ని రిలేటెడ్గా ఏముంది అంటే, బ్యాంకులో మనకి చిల్లర రుణాలపై వడ్డీ రేటును తగ్గించినట్లయితే ఇక్కడ పోటీగా మిగతా బ్యాంకులు కూడా చిల్లర రుణాలపై వడ్డీ రేటును తగ్గించవచ్చు. అంటే ఇది అవుట్ ఆఫ్ బ్యాంక్కి సంబంధం లేని విషయం కాబట్టి ఇది మనకి అనవసరం. సో ఇది ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేది దీనికి రిలేటెడ్గా లేదు, అంటే క్వశ్చన్కి రిలేటెడ్గా లేదు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. సో మనకి ఇక్కడ బ్యాంకు ఏ దీని ద్వారా ఎక్కువ మంది వినియోగదారులను చిల్లర రుణాలు వాడుకునే విధంగా ఆకర్షించవచ్చు. సో చిల్లర వడ్డీ రేట్ అనేది తగ్గించినట్లయితే బ్యాంకుకి ఎక్కువ మంది యూజర్స్ అనేది ఆకర్షితులు అవుతారు. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో రెండో స్టేట్మెంట్ అనేది మనకి కరెక్ట్. సో ఇక్కడ రెండో స్టేట్మెంట్ కరెక్ట్ అయినప్పుడు ఆప్షన్ ఏం చూస్ చేసుకోవాలంటే రెండవ ఊహ మాత్రమే కరెక్ట్గా ఉన్నప్పుడు ఆప్షన్ బి అనేది చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ రెండో క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం.
ప్రకటన. చక్కెర కర్మాగారాలు భారతదేశంలో అధికంగా ఉన్నప్పటికీ మనం చక్కెర దిగుమతి చేసుకుంటున్నాము. అయితే తలసరి చక్కెర వినియోగము భారతదేశంలో పెరిగింది. తమ సామర్థ్యానికి తగినంత చక్కెర ఉత్పత్తి చేసే స్థాయిలో చాలా కర్మాగారాలు లేవు. సో ఇక్కడ మనకి ఏమని ఇచ్చాడు క్వశ్చన్, చక్కెర కర్మాగారాలు భారతదేశంలో అధికంగా ఉన్నప్పటికీ, అంటే చక్కెర కర్మాగారాలు అధికంగా ఉన్నాయి, బట్ మనకి చక్కెర అనేది అవి కరెక్ట్గా ఏవైతే కర్మాగారాలు ఉన్నాయో అవి కరెక్ట్గా ఉత్పత్తి చేయట్లేదు. అంటే మనకు కావాల్సినటువంటి యూసేజ్కి సరిపడా చక్కెరని మనకు అవి ఉత్పత్తి చేయట్లేదు కాబట్టి సో ఇది కరెక్టే. రెండోది కూడా కరెక్ట్. నెక్స్ట్ తలసరి చక్కెర వినియోగము భారతదేశంలో పెరిగింది. అంటే చక్కెర యొక్క యూసేజ్ అనేది మన భారతదేశంలో పెరిగింది. సో ఈ రెండు స్టేట్మెంట్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్కి రిలేటెడ్గా కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి రెండు సమాధానాలు కరెక్టే. సో రెండు సమాధానాలు అంటే ఇచ్చినటువంటి 1, 2 ఊహలు కరెక్ట్ అయినప్పుడు ఇక్కడ మనం ఏం చూస్ చేసుకోవాలి, 1 మరియు 2 ఊహలు అవ్యక్తంగా ఉంటే అంటే 2 సరిగ్గా ఉన్నట్లయితే ఆప్షన్ ఈ అనేది చూస్ చేసుకోవాలి. సో 3వ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఆప్షన్ ఈ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ప్రకటన. ప్రార్థన చేసి నిలబడే వ్యక్తి మంచి వ్యక్తి, అతని ప్రార్థన ఆలకించబడును. ఇక్కడ ఊహలు వచ్చేసి ప్రార్థన మనిషిని దయగల వ్యక్తిగా చేస్తుంది. నెక్స్ట్ ప్రార్థన మన పాపాలను తప్పులను కడిగి వేస్తుంది. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కి రిలేటెడ్గా రెండిట్లో ఏది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రార్థన చేసినంత మాత్రాన మనిషి దయగల వ్యక్తిగా మారుతాడు అనేది రాంగ్ స్టేట్మెంట్. అతడు క్రూరత్వం కలిగిన వ్యక్తి అయినా కూడా ప్రేయర్ చేసేటువంటి అలవాటు ఉండి ఉంటుంది. సో ప్రార్థన చేసినంత మాత్రాన దయగల వ్యక్తిగా చేస్తుంది అంటే దయగల వ్యక్తి అవుతాడు అని ఇక్కడ మనకి క్వశ్చన్లో మెన్షన్ చేయలేదు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఆప్షన్ 1 అనేది కాదు. నెక్స్ట్ ఆప్షన్ 2కి వెళ్దాం. ప్రార్థన మన పాపాలను తప్పులను కడిగి వేస్తుంది. అంటే కేవలం ప్రార్థన చేసినంత మాత్రాన పాపాలు తప్పులను కడిగి వేస్తుంది అనేది కూడా రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇది మనకి క్వశ్చన్లో మెన్షన్ చేయలేదు. ప్రార్థన చేసి కేవలం మంచిగా నిలబడేటువంటి మంచి వ్యక్తి అని క్వశ్చన్లో మెన్షన్ చేశాడు కాబట్టి సో అతని ప్రార్థన ఆలకించబడను అని మాత్రమే ఇక్కడ క్వశ్చన్లో ఇవ్వబడింది. అంతేగాని ఇక్కడ ప్రార్థన పాపాలను కడిగి వేస్తుందని క్వశ్చన్లో ఇవ్వబడలేదు. సో ఇది కూడా కేవలం ప్రార్థన చేసినంత మాత్రాన పాపాలు తప్పులు పోవు కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. సో ఇచ్చినటువంటి 2 ఊహలు తప్పు కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ అనేది 2 ఊహలు తప్పైనప్పుడు ఏం చూస్ చేసుకోవాలని ఉంది ఇక్కడ, 1 మరియు 2 ఊహలు అవ్యక్తంగా లేకపోతే ఆప్షన్ డి అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఆన్సర్ అనేది 4th క్వశ్చన్కి ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మనము 3 పని దినాలలోగా మన పంపిణీదారులకు ఇవ్వవలసిన మొత్తాన్ని నిర్ణయించాలి. సో ఇక్కడ మనకి ఊహలు ఇచ్చాడు. మన ఖాతాలో ఎప్పుడు బిల్లులు సర్దడానికి కావలసినంత నిధులు ఉండాలి. నెక్స్ట్ మనం 3 పని దినాల కంటే తక్కువ కాలంలో బిల్లులు పరిశీలించి చెల్లించే సామర్థ్యం కలవారము. సో ఇక్కడ ఏమన్నాడు, 3 పని దినాలలోగా పంపిణీదారులకు మనం డబ్బులు ఇవ్వాలి అని ఇక్కడ నిర్ణయించాలని క్వశ్చన్లో ఇచ్చాడు. సో దీనికి రిలేటెడ్గా ఇది మన ఖాతాలో ఎప్పుడు బిల్లులు సర్దడానికి కావాల్సినంత నిధులు ఉండాలి. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే కావాల్సినంత నిధులు ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ ఇవ్వాల్సిన మొత్తాన్ని నిర్ణయించాలి అని, అంటే మనకు కావాల్సినన్ని డబ్బులు ఇవ్వాల్సినంత నిధులు ఉంటే మాత్రమే అప్పుడు డబ్బులు అనేది వాళ్ళకి పంపిణీదారులకు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ మనము 3 పని దినాల కంటే తక్కువ కాలంలో బిల్లులు పరిశీలించి చెల్లించే సామర్థ్యం కలవారము. సో ఇక్కడ 3 దినాలలోగా వాళ్ళకి పరిశీలించి ఇచ్చేటువంటి సత్తా అంటే సామర్థ్యం ఉంది కాబట్టి ఇక్కడ ఇవ్వాల్సిన మొత్తాన్ని నిర్ణయించాలి అని క్వశ్చన్లో ఇచ్చాడు కాబట్టి సో ఇచ్చినటువంటి 2వ ఊహ కూడా సరి అయిందే. సో 2 ఊహలు మనకి కరెక్ట్ అయినప్పుడు ఏం చూస్ చేసుకోవాలి, ఇక్కడ ముందు డైరెక్షన్ బేస్ చేసుకొని చూసుకున్నట్లయితే 2 సమాధానాలు కరెక్ట్ అయినప్పుడు మనకి ఆప్షన్ ఈ అనేది అవుతుంది. 1 మరియు 2 ఊహలు 2 అవ్యక్తంగా ఉంటాయి అంటే సరిగ్గా ఉంటే ఆప్షన్ ఈ అనేది చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ సో మీరు ఇలా ఇచ్చినటువంటి క్వశ్చన్ని కరెక్ట్గా చదివి తర్వాత దానికి ఇచ్చినటువంటి ఊహలు మీరు కరెక్ట్గా చదివినట్లయితే మనకు వితిన్ సెకండ్స్లో ఆన్సర్ అనేది చూస్ చేసి
పెట్టేసేయచ్చు. నెక్స్ట్ ప్రకటన, రంబ్లీలో గ్రంథాలయం ప్రారంభించడం వృధా. ఇక్కడ ఊహలు 3 ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు టైప్ 2 ఇంతకుముందు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ ఒక టైప్ 1 క్వశ్చన్స్, అంటే అవి ఒక విధమైనటువంటి క్వశ్చన్స్, వాటిలో 2 ఊహలు మాత్రమే ఇవ్వబడినవి. సో ఇప్పుడు నేను చదవబోయేటువంటి క్వశ్చన్స్లో 3 ఊహలు అనేవి ఇవ్వబడతాయి. అండ్ వాటిలో మళ్ళీ ఆప్షన్స్ మనం చూస్ చేసుకునేవి వేరే విధంగా ఉంటాయి. ఇప్పుడు చదువుదాం దాన్ని. రంబ్లీలో ఉండే ప్రజలు నిరక్షరాస్యులు, ఒకటో ఊహ. నెక్స్ట్ రెండో ఊహ వచ్చేసి, ఇన్హాబిటెంట్స్ ఆఫ్ రంబ్లీ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రీడింగ్. అంటే రంబ్లీలో ఉండే ప్రజలు గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను చదవడానికి అంత ఆసక్తికరమైన ప్రజలు కాదు అని అర్థం. నెక్స్ట్, రంబ్లీలో ఇప్పటికే కావాల్సిన గ్రంథాలయాలు ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏమిచ్చాడు, రంబ్లీలో గ్రంథాలయం ప్రారంభించడం వృధా అని అంటే ఏంటి, రంబ్లీలో ఉండే ప్రజలు ఐదర్ చదువుకోకుండా ఉన్న వాళ్ళైతే మాత్రమే ప్రారంభించడం వృధా, అంటే గ్రంథాలయం పెట్టడం వృధా అని. చదువుకోకుండా ఉన్న వాళ్ళైతే గ్రంథాలయం పెట్టి కూడా వేస్ట్ కాబట్టి, సో ఇది కరెక్ట్ ఆన్సర్, అంటే కరెక్ట్ ఊహ. నెక్స్ట్ రెండో ఊహకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ చదువుకోవడం ఇంట్రెస్ట్, అంటే గ్రంథాలయాన్ని పెట్టినప్పుడు వాళ్ళు చదవకుండా చదివే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉన్నప్పుడు గ్రంథాలయం పెట్టి కూడా వృధా కాబట్టి, సో రెండో ఊహ కూడా కరెక్టే. నెక్స్ట్ ఇప్పుడు మూడో ఊహకు వస్తే, రంబ్లీలో ఇప్పటికే కావాల్సిన గ్రంథాలయాలు ఉన్నాయి, అంటే కావాల్సిన గ్రంథాలయాలు ఉన్నప్పుడు అప్పుడు గ్రంథాలయం పెట్టి కూడా వృధా కాబట్టి, సో ఇచ్చినటువంటి 3 ఊహలు అనేవి అన్నీ సరి అయినవే. సో 3 ఊహలు సరి అయినవి అయినప్పుడు మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బేస్ చేసుకుంటే 1 మరియు 2 ఊహలు మాత్రమే సరి అయినవి అయితే ఆప్షన్ ఏ అని పెట్టాలి. నెక్స్ట్ 3 ఊహ మాత్రమే సరి అయింది అయితే బి అని పెట్టాలి. నెక్స్ట్ 1 లేదా 2 ఊహలు మాత్రమే సరి అయినవి అయితే సి అని. నెక్స్ట్ 2 ఊహ మాత్రమే సరి అయింది అయితే డి అని. 1 లేదా 2 లేదా 3 ఊహలు మాత్రమే సరి అయినది అయితే ఆప్షన్ ఈ అని పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి 3 అన్ని ఊహలు కరెక్టే కాబట్టి ఆప్షన్ ఈ అనేది అవుతుంది. ఆప్షన్ ఈ అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పొగ త్రాగడం హానికరం, సిగరెట్ పెట్టెల మీద ఉన్న హెచ్చరిక. ఇక్కడ సిగరెట్ పెట్టెల మీద ఉన్న సమాచారాన్ని ప్రజలు చదువుతారు. ఊహలు వచ్చేసి ఫస్ట్ వన్లో సిగరెట్ పెట్టెల మీద ఉన్న సమాచారాన్ని ప్రజలు చదువుతారు. నెక్స్ట్ హెచ్చరిక ప్రజలు శ్రద్ధగా గమనిస్తారు. నెక్స్ట్ పొగ త్రాగకపోవడం ఆరోగ్యానికి మంచిది. సో ఇక్కడ మీరు ఇలాంటి క్వశ్చన్స్ని కొంచెం కన్ఫ్యూజింగ్గా ఇస్తారు కాబట్టి జాగ్రత్తగా థింక్ చేసి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఎలా ఆన్సర్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. పొగ త్రాగడం హానికరం అంటే ఇది పొగ త్రాగడం అనేది దీనికి రిలేటెడ్గా మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చాడు అంటే, పెట్టెల మీద ఉన్న హెచ్చరికను అందరూ చదువుతారు, దాన్ని శ్రద్ధగా గమనిస్తారు. సో పొగ త్రాగడం వల్ల కలిగే దుష్ఫలితాలను గురించి ప్రజలను హెచ్చరించడానికి గాను ఒక ప్రత్యేకమైన హెచ్చరిక ముద్రించబడింది కనుక 1వ ఊహనం సరి అయింది, 2వ ఊహనం కాదు. అంటే ఇక్కడ 1వ ఊహ ఏమిచ్చాడు, 1వ ఊహనం సిగరెట్ పెట్టెల మీద ఉన్న సమాచారాన్ని ప్రజలు చదువుతారు, అంటే ఇది చదువుతారు, ప్రజలు దాని మీద ఉన్నటువంటి సమాచారాన్ని అందరూ చదువుతారు, సో అది కరెక్ట్. నెక్స్ట్ హెచ్చరిక ప్రజలు శ్రద్ధగా గమనిస్తారు, అంటే శ్రద్ధగా గమనిస్తారు అనేది రాంగ్. ఒకవేళ శ్రద్ధగా గమనించినట్లయితే అసలు సిగరెట్ పెట్టని అది కొనరు. సో ఇది శ్రద్ధగా గమనిస్తారు అనే రాంగ్ స్టేట్మెంట్ అని, ఇది రాంగ్ ఊహ కాబట్టి 2వది కాదు. నెక్స్ట్ 3వ ఊహకు వచ్చేసరికి, అలాగే పొగ త్రాగటం హానికరం అనే హెచ్చరిక పొగ త్రాగకపోతే ఆరోగ్యం మెరుగుపడుతుంది అని చెప్పటం లేదు కనుక 3వ ఊహ కూడా సరి అయింది కాదు. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అన్ని ఊహలలోకి 1వ ఊహ మాత్రమే సరి అయింది. సో ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏమని చెప్పి పొగ త్రాగకపోవడం ఆరోగ్యానికి మంచిది, కాకపోతే ఇది కరెక్టే. బట్ ఇక్కడ ఏంటి, మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్ని బేస్ చేసుకొని కనుక చూసుకున్నట్లయితే పొగ త్రాగకపోవడం ఆరోగ్యానికి మంచిదే, బట్ ఇక్కడ ఏమని ఇచ్చాడు, పొగ త్రాగకుండా ఉన్నంత మాత్రాన ఆరోగ్యం మెరుగుపడుతుంది అని ఇక్కడ ఈ స్టేట్మెంట్లో మనకి ఇవ్వలేదు. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ కిందకే వస్తుంది.
సో మనకి ఇచ్చినటువంటి అన్ని ఊహల్లోకి వెళ్ళా ఒకటో ఊహ మాత్రమే సరైంది. సో ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ప్రకటన ఇచ్చాడు ఇక్కడ ఒకటి. ప్రకటన. టెలిఫోన్ కంపెనీ తన ఖాతాదారులకు ఒక ప్రకటన ద్వారా తెలియజేయనిది ఏమనగా, నిర్ణీత వ్యవధిలోగా బిల్లులు చెల్లించని పక్షంలో తర్వాత ప్రతి రోజుకు రుసుము వసూలు చేయబడుతుంది. సో ఈ యొక్క క్వశ్చన్కి ఇక్కడ కొన్ని ఊహలు ఇచ్చాడు. ఈ ఊహలలో మనకు ఏది కరెక్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ రుసుము తప్పించుకోవడానికి చాలామంది ప్రజలు నిర్ణీత వ్యవధిలోగా బిల్లులు చెల్లించవచ్చు. సో ఇది కూడా దానికి క్వశ్చన్కి రిలేటెడ్గానే ఉంది. నెక్స్ట్, ఆలస్యంగా చెల్లించడం ద్వారా వచ్చే నష్టాలను రుసుము వసూలు చేయడం ద్వారా సరిపెట్టుకోవచ్చు. సో రెండోది కూడా కరెక్టే, ఎందుకంటే ఆలస్యంగా చెల్లించే వారికి ఎలాగో ఫైన్ పడుతుంది కాబట్టి సో మనకు ఆలస్యంగా బిల్లులు చెల్లించినా కూడా పెద్ద నష్టం అనేది ఉండదు. నెక్స్ట్, ఇటువంటి ప్రకటనలకు ప్రజలు సాధారణంగా స్పందిస్తారు. సో ఇచ్చినటువంటి ఊహల్లోకి వెళ్ళా 2 ఊహలు మాత్రమే కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి సో ఇటువంటి ప్రకటనలకు ప్రజలు సాధారణంగా స్పందిస్తారు అనేది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే సాధారణంగా స్పందించినప్పుడు ఏంటంటే బిల్లులు అనేది చెల్లించకుండా ఉంటారు. సో ఇది సాధారణంగా స్పందిస్తారనేది ఇచ్చినటువంటి క్వశ్చన్కి రిలేటెడ్గా లేదు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. మనకు ఇచ్చినటువంటి ఊహల్లో 1, 2 మాత్రమే సరి అయినవి. సో 1, 2 మాత్రమే సరి అయినప్పుడు ఏది చూస్ చేసుకోవాలని ఇచ్చాడు ఇక్కడ. 1 మరియు 2 ఊహలు మాత్రమే సరి అయినవి కాబట్టి ఇక్కడ ఆప్షన్ బి అనేది అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్కి సంబంధించినటువంటి క్లాస్ మీకు తెలుగులో అందించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇలాంటి బిట్స్ మీకు తరచుగా ఎగ్జామ్స్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఆర్ఆర్బీ ఎగ్జామ్, జేఈ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ యొక్క బిట్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్స్ అండ్ రిపీటెడ్గా ఇంతకుముందు ఎగ్జామ్స్లో వచ్చినటువంటి బిట్స్ని మీకు కవర్ చేసి ఇప్పుడు అందించడం జరిగింది. సో ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కోసం మీరు మా యొక్క వెబ్సైట్ www.shareindiarktutorial.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. త్వరలోనే మీకు డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఇంతకుముందు చెప్పినటువంటి అన్ని మ్యాథ్స్ షార్ట్కట్స్ అండ్ ట్రిక్స్ క్లాసెస్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.